మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను రా. ఓ నా ఫేవరెట్ డిష్. నీకు చాలా ఇష్టం అందుకే చేస్తున్నాం. బట్ ఇది ఫిట్నెస్కి సంబంధించింది అయితే కాదు. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తామన్నమాట. ఆయిల్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఫిట్నెస్ కాదు అనొద్దు. సరే మమ్మీ. ఓకే, దీంట్లో అయితే ఇగో నేను ఇంత ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత. అది సరే కానీ ఆయిల్ హీట్ అవుతా ఉంది. ఈలోపు చెప్పు, స్కూల్లో ఎలా జరిగింది ఈరోజు సైన్స్ ఫేర్? కాళ్ళు అయితే ఫుల్ నొప్పి వస్తున్నాయి మమ్మీ. అందుకే రా బాగా తినాలనేది పన్ను. ఓకే ఓకే, నీకు నచ్చిన సైన్స్ ప్రాజెక్ట్ ఏంటి దాంట్లో? మా సైన్స్ ప్రాజెక్టే స్వచ్ఛ భారత్ అని ఉండింది. ఓకే, అందరు వచ్చి మమ్మల్ని మెచ్చుకున్నారు తెలుసా, బాగా చేసాం మేము అని. యా, నేను కూడా వచ్చానుగా. భలే ఉందిలే అసలు. అయితే నాకైతే అసలు చాలా మైండ్ రిఫ్రెషింగ్ కింద నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వచ్చేసినాయి. సరేలే కానీ ఆయిల్ హీట్ అవుతుంది. ఇంకో నేను చిన్న చిన్న ముక్కలు వేసి చూస్తున్నాను. సో హీట్ అయింది. ఓకే కదా, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ముక్కలన్నీ దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి చిన్ను. అవునా మమ్మీ? ఎందుకంటే అలా వచ్చినప్పుడే నీకు కాకరకాయలో నీకు చేదంటే ఇష్టం ఉండదు కదా, ఆ చేదు అనేది ఉండదు అన్నమాట. ఓకే, ఇంకా నీకు ఈరోజు ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం ఏమైనా ఉందా ఈరోజు? ఇంట్రెస్టింగా? అవును మమ్మీ. చెప్పు. ఏంటంటే అందరు టీచర్స్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పారు, కానీ పీటీ సార్ వచ్చి ఉత్తినే నుంచున్నారు మమ్మీ. ఉత్తినే నుంచుంటే నేనేమన్నాను, సార్ మా ఎక్స్ప్లెనేషన్ వింటారు కదా సార్ అంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది ఇంగ్లీష్లో కాదు కన్నడలో చెప్పమ్మా అని అంటున్నారు మమ్మీ. ఓకే, ఇప్పుడు కూరకాడ చూద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకేనా? ఇలాగే అన్నీ మనము ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ. ఓకే, పీటీ సార్ వచ్చి ఏం చెప్పారు? ఏం లేదు మమ్మీ, ఫుల్ నవ్వారు మమ్మీ. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా మర్చిపోతే వెనకాల చూసుకొని చెప్పమని టీచర్ చెప్పింది మమ్మీ. వెనకాల చూసుకొని చెప్తుంటే పీటీ సార్ చూసి నవ్వుతున్నారు. మరి నవ్వుతారు కదా నాన్న, మీరు చేసే కోతి చేష్టాలు కదా, అందుకే నవ్వుతారు. మళ్ళీ మా క్లాస్ బాయ్స్ని కూడా బాగా తిట్టించుకున్నారు తెలుసా. అవునా? సో ఇంకా మీ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ మేనేజ్మెంట్ ఏమన్నారు మీ సైన్స్ ఫేర్ గురించి? మా సైన్స్ ఫేర్ గురించి మేము బాగా చేసామని చెప్పారు. ఓకే ఓకే, వీడియో కూడా చాలా బాగా షూట్ చేస్తున్నారా చిన్ను? థ్యాంక్ యూ మమ్మీ. చూడు, ఇట్లా అన్నీ వేయించేసుకోవాలి. నాకు ఇది 4 times మాత్రమే అయింది, ఎందుకంటే కొంచెం ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను అండ్ నాకు కాకరకాయలు కూడా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఇది తెచ్చి కూడా ఒక 1 week అట్లా అయింది. ఇప్పుడు అన్నీ తీసుకున్న తర్వాత తాలింపులు వేసుకోవాలన్నమాట. తాలింపులతో పాటు 2 ఎండుమిరగాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఉప్మాలోకి వేస్తామే పొడవుగా సన్నగా చిలుకలు చేసి అట్లా చేసుకొని ఒక నార్మల్ సైజ్ ఆనియన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపులు వేగుతున్నాయి కదా, ఇంకొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. భలే వేగుతున్నాయిలే మమ్మీ, ఫస్ట్ టైం చూస్తున్నా. అవును కదా, వంటగదిలోకే రావు. ఇంకా ఒక నార్మల్ సైజ్ ఆనియన్ వేసాను అనమాట. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. అవునా మమ్మీ? నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడే. చెప్పు. ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా వేయించేటప్పుడు అవి ఎందుకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎందుకు రావు?
రెడ్ కలర్లో కొన్ని వస్తాయి కానీ గ్రీన్ కలర్లో రావు. గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఉంటే ఇక దానికి ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసాను రానన్న, ఎందుకంటే ఆనియన్స్ గమ్మున ఫ్రై అవుతాయి అందుకని. అంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటే గ్రీన్ కలర్లో వస్తాయి తప్పితే వేరే గ్రీన్ కలర్లో రావు. పిచ్చి క్వశ్చన్స్. అయితే నేను ఈసారి వేయించుతాను, ఉల్లిపాయలు వేయించుతాను, గ్రీన్ కలర్లో వచ్చేలా చేస్తాను. ఫుడ్ కలర్ వేస్తావా? కాదు, పాలక్ వేస్తాను. పాలకూర వేస్తే గ్రీన్ కలర్లో ఆనియన్స్ అవుతాయి. అవుతాయి. సరే నువ్వు వేయలే. పాలక్ని పేస్ట్ చేసి న్యాచురల్ ఫుడ్ కలర్ చేసి వేస్తా. సరే వేయి. ఇంకా నువ్వేం వంటలు నేర్చుకున్నావు ఇప్పటివరకు? నేనా అన్నం వండడం నేర్చుకున్నా, కాఫీ పెట్టడం నేర్చుకున్నా, మ్యాగీ చేయడం నేర్చుకున్నా, నూడిల్స్ చేయడం నేర్చుకున్నా. నూడిల్స్ చేస్తావా? చేస్తాను కదా, ఒకసారి చేసాను కదా ఇప్పి నూడిల్స్. అది కూడా మ్యాగీలానే ఏదో ఒకటి, అది కూడా నూడిల్స్ అని పేరు ఉంది అందుకే నూడిల్స్ అని చెప్పా. ఓకే. నాన్న నేర్పించినట్టు ఎగ్ బుర్జీ కూడా చేస్తా. ఓకే, అవి అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు కాకరకాయ వేసి ఫ్రై చేయాలన్నమాట. అంటే మనం ముందే వేయించుకొని పెట్టుకున్నాం కదా, సో కొంచెం కూల్ అయిపోయినాయి అవి కూడా వేడవ్వాలి. వేడైనాక దాన్ని బాగా కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 minutes అట్లా అవి బాగా హీట్ అయిపోతుంది అనమాట. హీట్ అయిన తర్వాత ఏం చేయాలి? హీట్ అయిన తర్వాత ఒక సీక్రెట్ కారం వేయాలి. సీక్రెట్ కారం ఏంటి? నేను చెప్పానుగా, ఇదే నా సీక్రెట్ కారం. అంటే ఏం లేదు, ఎల్లుల్లిపాయలు ఉన్నాయా అవి బాగా రెబ్బలు తీసేసి దాంట్లో కారం వేసి దంచాలన్నమాట. కొంచెం జీరా వేసి కొంచెం పసుపు వేసి దంచేసాను నేను. దాన్ని వేసేసుకొని ముందే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ తక్కువ వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ అంత వేసాను చూడు. ఓకేనా? దాన్ని అంతా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గించుకుంటే ముక్కలకు పడుతుంది. అప్పుడే కదా నీకు టేస్టీ కాకరకాయ రెడీ అవుతుంది. అవును, ఎప్పుడైపోతుంది మమ్మీ, చాలా స్లో ప్రాసెస్. కొంచెం ఓపిక ఉండాలి నాన్న, తినాలి అంటే ఓపిక ఉండాలి కదా, వెయిట్ చేయాలి. ఓపిక లేదు మమ్మీ. అంటే తినాలి అంటే వండాలి కదా. వండాలంటే కూరగాయలు ఉండాలి కదా. వండుతున్నాను కదా ఉన్న కూరగాయలతోనే. ఆకలి వస్తుంది. మరి చిన్న బేబీ అయిపోయింది చిన్ను. సో ఇట్లా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా కాకరకాయ ఫ్రై? కొంచెం ఆయిల్ తక్కువైంది, సో అందుకని వేస్తున్నాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఎందుకంటే టేస్ట్ ఉండాలి కదా. సో మరీ డ్రైగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. నేను అసలు తినను. అందుకనే మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 minutes బాగా వేడి కానిచ్చి మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ముక్కలు మాడిపోకుండా ఉండడానిక. ముక్కలు మాడిపోతే మళ్ళీ చేదు వస్తుంది అనమాట రిటర్న్. నాకు వద్దు. అందుకనే నీకు చేదు రాకుండా